గురుగారు, తదుపరిగా కర్కట రాశి గురించి వివరించండి. కర్కాటక రాశి వారికి ఈ జూలై మాసము చాలా అనుకూలముగా ఉందమ్మా. చాలా బాగుండబోతుంది. చేపట్టినటువంటి పనులన్నీ కూడా అన్ని వ్యవహారాలలోనూ విజయము సాధించి తీరుతారు. ఖచ్చితంగా అనుకూలిస్తుంది. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. వీళ్ళు అనుకోకుండానే ఆదాయం రావటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఊహించని పరిణామాలు చాలా జరగబోతున్నాయి. వీళ్ళకి అవసరానికి సరైనటువంటి సమయానికి వీళ్లకు డబ్బులు చేతికి వస్తాయి, ధనం అందుతుంది. ఏదైనా సహజంగా అంతకుముందు ఏదైనా చేద్దాము అంటే సమయానికి డబ్బులు అందక కుదరలేదు, ఇంకోసారి చూద్దాంలే అని అనుకుంటూ ఉంటారు. ఈసారి అలా కాదు. ఏది అనుకుంటారో అది సమయానికి డబ్బు చేతిలో ఉంటుంది. ఆ పనులు విజయవంతముగా చేసుకుంటారు గాక. వ్యాపారులకు, వ్యాపారం చేసేటువంటి వాళ్లకు, ఈ చిన్నపాటి వ్యాపారస్తుల దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా మంచి ఆదాయం, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం జరుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరు కావటం, అందరినీ కలుపుకొని పోవటం లాంటివి జరుగుతాయి. ఈ రాశి వాళ్లకు ఫైనాన్స్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు. వాళ్లకు చాలా బాగుంది గురువుగారు అన్నారు కదా అని ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళకి ఇచ్చి, మళ్ళీ రాలేదు గురుగారు మీరేమో చెప్పారు మిమ్మల్ని నమ్మి మేము ఇచ్చాము అనేటువంటి మాట లేకుండా అవతలి వ్యక్తులు ఇయ్యగలరా లేదా, ఏమిటి ఏమి సంగతి అని ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ఇచ్చుకుంటే ఖచ్చితంగా వీళ్లకు ఫలితం ఉంటుంది, మంచి ఫలితాలు ఉన్నాయి. ఫైనాన్స్ చేసుకునేటువంటి వాళ్లకు, వ్యాపారం చేసేటువంటి వాళ్లకు ఆశించినటువంటి లాభాలు తప్పకుండా వీళ్లకు లభిస్తాయి. మాకింత లాభం రావాలి అని కదా ఒక వ్యాపారం చేస్తారు చేసేటప్పుడు. అదే ఆశించినటువంటి విధానంగానే లాభాలు వస్తాయి గాక. కుటుంబ వాతావరణం అంతా కూడా ఉత్సాహవంతముగా, ఉత్తేజభరితంగాను, సంతోషముగా, ఆనందంగా గడుపుతారు ఈ మాసం అంతా. ప్రయాణాలలో ఆర్థిక లావాదేవీలు అనేటువంటివి బాగా కలిసి వస్తాయి. అంటే ప్రయాణం చేయడం, మామూలుగా వెళితే అక్కడ ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడుకోవడం కానీ ఏదో రకమైనటువంటి ఇది మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల వలన, అంటే భూములు ఇట్లాంటివి కొన్ని స్థిరమైనటువంటి ఇళ్ళు, స్థిరాస్తులు ఉంటాయి కదా. ఈ హోటల్స్ కావచ్చు, ఇళ్ళు కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవన్నీ స్థిరాస్తులు. ఈ స్థిరాస్తులు క్రయ విక్రయాలు చేసుకునేటువంటి దానికి ఈ రాశి వాళ్లకు మంచి లాభాలు గడిస్తారు. మంచి లాభాలు ఉంటాయి వీళ్లకు. సంతానపరంగా శుభవార్తలు తెలుస్తాయి. అంటే ఈ రాశి వాళ్ళు ఒకవేళ సంతానము కావాలి అనుకుంటే సంతానము కావడము కానీ, లేదా ఆల్రెడీ సంతానం ఉండేటువంటి వాళ్ళు మంచి స్కూల్లో చేర్చడం కానీ, లేదా బాగా చదువుతున్నాడు, బాగా పాస్ అయినాడు, లేదు విదేశాలకు వెళ్ళటానికి కావాల్సినటువంటి ఇది రావటం కానీ, లేకపోతే విదేశాల్లో ఉద్యోగం రావటం కానీ, లేకపోతే విదేశాల్లోనే ఉంటే గ్రీన్ కార్డు లభించడం కానీ, వగైరా ఏదైనా కావచ్చు, విదేశాల్లో మంచిగా ఉంటుంది వాళ్ళకి, ఏదైనా కావచ్చు. కాబట్టి సంతానము వలన వీళ్లకు మేలు జరిగే అవకాశం అలా కూడా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు, వాళ్లే ముందే శ్రద్ధ తీసుకుంటారు, అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ రాశి వాళ్లకు ఈ మాసమంతా కూడా చాలా అనుకూలముగా ఉంటుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, మాకు మేలు జరగాలి అనుకునేటువంటి వాళ్లకు వాళ్ళ ఇంటి దేవుణ్ణి, ఇష్టదేవతను స్మరించుకోవటం కానీ, లేదా దానికి సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళటము కానీ చేసి తగినంత పూజలు చేసుకుంటే వాళ్ళ సౌకర్యాన్ని బట్టి మేలు జరుగుతుంది గాక. థ్యాంక్ యూ గురుగారు.
89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.